హాయ్, గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు చాలామంది తెలుసు. ఫస్ట్ ఎంబీబీ సత్యనారాయణ, కెమికల్ ఇంజనీరింగ్ 1984 ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీ అండ్ ఎంటెక్ ఫ్రమ్ ఐఐటి చెన్నై 1984-85. తర్వాత నా లూబ్రికెంట్స్ బిజినెస్ ప్యాషన్తో ఒక 2 months జాబ్ చేశాను బరోడాలో. జాయిన్ మై ఫ్యామిలీ లూబ్రికెంట్స్ బిజినెస్ అండి. రత్నమాల కంపెనీ మీకు చాలామంది తెలిసే ఉంటుంది. మా ఫాదర్ ఎస్టాబ్లిష్ చేశారు. అక్కడ 2 years ట్రైనింగ్ అయ్యి ఐ టుక్ ఇండియన్ ఆయిల్ డీలర్షిప్ అండి. సో ప్రతి ఫ్యామిలీలో అందరికీ ఏదో ఒక వెహికల్ అనేది ఉంటుంది. డెఫినెట్గా నా ప్రజెంటేషన్ వాడికి అది ఎంతో కొంత ఉపయోగపడుతుంది అన్నమాట. ఈ ప్రజెంటేషన్ ఇది మన రాఘవయ్య పార్క్ దగ్గర ఇండియన్ ఆయిల్ అవుట్లెట్ అండి. ఇది ఐ రిప్రజెంట్ 3 firms అండి. ఒకటేమో పెట్రోల్ బంకు, రెండోదేమో మన సర్వో లూబ్రికెంట్ డిస్ట్రిబ్యూషన్ అండి. మేము అన్ని పెట్రోల్ బంకులకి, షోరూమ్స్కి, బజార్ షాప్స్కి మా ద్వారా ఎక్స్క్లూజివ్గా మేము ఇస్తుంటాం అన్నమాట. మీరు ఏ బంకులో కొన్నా కృష్ణా జిల్లాలో, గుంటూరు జిల్లాలో కొంటే ఇండైరెక్ట్గా మా దగ్గర నుంచే వాళ్ళకి వెళ్తాయి. ఇది కాకుండా మన ఆత్మ లూబ్రికెంట్స్ వాసు గారు నేను కలిసి మా ఓన్ బ్రాండ్తో లూబ్రికెంట్స్ తయారు చేస్తామండి. దాదాపు 60 రకాల గ్రీజులు, 60 రకాల ఆయిల్స్, ఒక 10 రకాల గ్రీజులు రైట్ ఫ్రమ్ ది స్క్రాచ్. అంటే బోల్ట్, నట్టు బోల్ట్ కాడి నుంచి ఆ ఫ్యాక్టరీని మేము డెవలప్ చేసాం. మేము ఇద్దరం కలిసి 25 years అయింది. ఈ బంక్ వచ్చేప్పుడు 1973 అండి, 50 years. 1998లో ఒక ఎక్సర్వీస్ మ్యాన్ దగ్గర మేము కొద్ది గుడ్డులు పే చేసి ఆ బంక్ మేము తీసుకున్నాము. ఐఎమ్ రన్నింగ్ దిస్ బంక్ ఫ్రమ్ 36 years. జనరల్గా చాలామంది పెట్రోల్ అంటాం మనం జనరల్గా, కానీ యాక్చువల్ దాని టెక్నికల్ నేము ఎథనాల్ బ్లెండెడ్ మోటార్ స్పిరిట్. యాక్చువల్గా మనకి రోజు మీరు చాలామంది చూసే ఉంటారు, వాటర్ వచ్చింది అంటారు అనమాట. యాక్చువల్గా జరిగేది ఏంటంటే ఆ ఇథనాల్లో పొరపాటున వేరే కారణాల వలన ఒక వాటర్ దాంట్లో ఎంటర్ అయితే పెట్రోలు ఇథనాల్ సెపరేట్ అయిపోతాయండి. ఆ ఇథనాల్ కూడా ఏంటంటే వాటర్ కలర్ లాగా ఉంటుంది అన్నమాట. అది పబ్లిక్ అనుకుంటారంటే వాటర్ కొట్టాడు అనేది ఒక మిస్ నామ్ అనేది ఉంది. అలానే మనం డీజిల్ అంటాం. ఇప్పుడు వచ్చే డీజిల్ మొత్తం B6 వెహికల్స్కి కంపాటబిలిటీ, అంటే లో సల్ఫర్, చాలా PPM లెవెల్లో ఉంటుంది. అలానే ఎక్స్ట్రా ప్రీమియం, దీంట్లో కొంచెం మీకు పికప్ కానీ ఒక 2% ఎక్స్ట్రా మైలేజ్ అనేది మీకు వస్తుంది, ఒక 7 rupees ఎక్కువ. అలానే మేము చాలామంది తెలియదు, ఒక 5 kg సిలిండర్స్ కూడా మా దగ్గర ఉంటాయండి. ఎప్పుడు ఎమర్జెన్సీగా ఇంట్లో గ్యాస్ అయిపోతే మీరు ఆ 5 kg సిలిండర్ తీసుకొచ్చి మీరు ఇంట్లో ముందు టెంపరీగా కొత్త బండి వచ్చేదాకా మీరు వాడుకోవచ్చు. మెయిన్ లూబ్రికెంట్స్ అండి. అంటే చాలామందికి అంటే మనకు ఇంజను, గేర్ బాక్స్, క్లచ్, డిఫరెన్షియల్, పవర్ స్టీరింగు, బ్రేకు, గ్రీజు, రేడియేటర్ కూలెంటు. ఇప్పుడు డీజిల్ ఎగ్జాస్ట్ ఫీడ్ అని మన BS6 కార్లకి, ట్రక్కులకి ఏంటంటే ఈ ఎమిషన్స్ గ్యాసెస్లో కార్బన్ మొనాక్సైడ్, నైట్రోజన్ మొనాక్సైడ్ బయటకు వస్తే ప్రజల హెల్త్ దెబ్బతింటుందని చెప్పి ఆల్మోస్ట్ PPM లెవెల్లో తెచ్చారన్నమాట. ఓన్లీ వాటరే బయటకు వస్తుంది అన్నమాట. అది ఆ ఫ్లూయిడ్ కూడా మేము అమ్ముతాం. ఇది కాకుండా లూబ్రికెంట్స్లో మన మోటార్ వెహికల్స్ కాకుండా, లూబ్రికెంట్స్ కాకుండా ఇండస్ట్రీస్కి కావాల్సినవి హైడ్రాలిక్ ఆయిల్స్, గేర్ ఆయిల్స్, మన సిస్టమ్ గేర్ బాక్స్ ఆయిల్స్, క్వించింగ్ ఆయిల్స్. మన వసంత్ కుమార్ కస్టమర్, ఆయన మా లీస్ తయారు చేయాలంటే ఈ ఆయిల్లో ముంచుతారు మరి దాన్ని. అలానే రబ్బర్ ఇండస్ట్రీస్ ఆర్ట్నగర్లో మన బ్లాక్ కలర్ గుడ్స్, చెప్పులకి వాడే రా మెటీరియల్లో కూడా న్యాచురల్ రబ్బర్లో ఈ ఆయిల్ కలిపితే అది వస్తుంది అన్నమాట. అలానే సాల్యుబుల్ కటింగ్ ఆయిల్స్ వర్క్షాప్స్లో వాడతారు. ఆ ఇండస్ట్రీ తుప్పట్టకుండా పైన కోటింగ్ ఇస్తారు, ఇండస్ట్రీ ప్రివెంటివ్స్ అని. కంప్రెషర్ ఆయిల్స్, గ్రీజెస్, అలానే చాసిస్ గ్రీజు, బేరింగ్ గ్రీజు, హై టెంపరేచర్ గ్రీజెస్, ఎనీ ఇండస్ట్రీస్కి మీకు కానీ మీకు తెలిసిన వాళ్ళకి కానీ ఏమైనా రిఫరెన్స్లు ఉంటే ఎనీ లూబ్రికెంట్స్ ఐ కెన్ గివ్ బెస్ట్ ప్రైస్. ఇది ఎక్స్ట్రా రివార్డ్స్ అని ఇండియన్ ఆయిల్లో ఒక లాయల్టీ ప్రోగ్రామ్ అండి. ఇదేంటంటే మన తెలుసుగా అన్ని చోట్ల లాయల్టీ పాయింట్స్ వస్తున్నాయి. మన సినిమా టికెట్ కొన్నా కూడా కొన్ని పాయింట్లు వస్తాయి. మీకు ఒక వెంకటప్ప గారని మా మేనేజర్ అండి, ఆయన మా ఇండియన్ ఆయిల్ నుంచి ఒక ఆయన వచ్చారు. ఆయన ఎక్స్ట్రా రివార్డ్ ఆఫీసర్ అన్నమాట. మీకు ఎవరన్నా కావాలంటే అక్కడికి వెళ్తే మీకు లంచ్ టైంలో, డిన్నర్ టైంలో మీ రిజిస్టర్ చేస్తారు. సో మా బంకులో కానీ ఎనీ ఇండియన్ బంకులో కనుక మీ మొబైల్ నెంబర్తో తీసుకొస్తే సుమారుగా లీటర్గా 30 paisa to 40 paisa మీకు లాయల్టీ పాయింట్స్ వస్తూ ఉంటాయి. వివరంగా మీకు అక్కడ చెప్తారు. మీకు స్టార్టింగ్ ఒక కొన్ని బోనస్ పాయింట్స్ వస్తాయి. సో మంత్లీ మన కన్సంప్షన్ ప్రకారం సుమారుగా ఒక 200 rupees, అంటే పెద్ద అమౌంట్ కాదు, అది వస్తుంది. అక్కడ మీరు ఫ్రీ రిజిస్ట్రేషన్ అండి, అది అక్కడ మనం చేసుకోవచ్చు. ఇది మా బంక్ అండి. ఇది అంటే ఇది కొంచెం ఓల్డ్ వీడియో అండి. ఇది ఇప్పుడు కొంచెం దాన్ని అప్గ్రేడ్ చేసాం. పైన సీలింగ్ కానీ లైటింగ్ కానీ కొంచెం అప్గ్రేడ్ అయింది ఇప్పుడు. ఇది ఫిల్టర్ పేపర్ టెస్ట్ అంటారండి. మనకు ఏమన్నా పెట్రోల్లో మనకు ఏమన్నా డౌట్ వస్తే ఒక డ్రాప్ వేస్తే వెంటనే ఆరిపోవాలన్నమాట. ఏమన్నా మరక ఏర్పడితే సమ్ అల్టరేషన్ జరిగింది అనేది ఒక గుర్తు మాట. అది మా బంకులో ఫుల్ టైం మెకానిక్ ఉంటాడండి, డెడికేటెడ్. అంటే అది వేరే పని ఉండదు. మార్నింగ్ 10 to evening 6
మీ మోటార్ సైకిల్ తీసుకొస్తే ఫ్రీగా ఆయిల్ చేంజ్ చేస్తాం అన్నమాట మేము. అదే మెకానిక్ ఇచ్చారనుకోండి, అతను కొంచెం మంచి బ్రాండ్ వాడచ్చు, వేరే స్పూరియస్ బ్రాండ్ వాడచ్చు, ప్లస్ ఎంఆర్పి ఛార్జ్ చేస్తాడు. మేమైతే ఒక 20% డిస్కౌంట్ ఇస్తాము, ప్లస్ ఆయిల్ చేంజ్ కూడా ఫ్రీగా చేసి పెడతాం మేము. మార్నింగ్ 10 to 6 డైలీ మినిమం 30 to 40 కస్టమర్స్ వచ్చి మా దగ్గర ఈ ఫెసిలిటీ వాడుకుంటారండి. ఇది డెన్సిటీ అండి. అది మనకి ఏమన్నా క్వాలిటీ మా దగ్గర కిట్ ఉంటుంది, ఎప్పుడు మా ఆఫీస్లో ఉంటుంది. ఎవరికన్నా కొంతమంది కస్టమర్ డౌట్ వచ్చినప్పుడు ఏంటంటే, మా ప్రోడక్ట్ వచ్చినప్పుడు అన్లోడింగ్ చేసే ముందు, అన్లోడింగ్ అయిపోయాక, అంటే మిక్స్డ్ ప్రోడక్ట్, ఆ డెన్సిటీ మేము రికార్డ్ చేయాలన్నమాట. అది చాలామంది ఏంటంటే ఆయిల్ కొంతమంది ఏదో కలర్ చూసి ఓహో ఇదేదో కల్తీ కొంచెం మిస్అప్రాపరేషన్ ఉంటుంది వాళ్ళకి. ఇవాళ డీజిల్ ఆయిల్ కూడా ఆల్మోస్ట్ బాగా రిఫైన్ అయ్యి మంచి వైట్ కలర్లో డీజిల్ ఆయిల్ వస్తుంది అన్నమాట. ఇవాళ ఆ డెన్సిటీ ఏంటంటే 0.0030 వేరియేషన్లో ఉంటే అది కరెక్ట్. మాకు కంపెనీ నుంచి వచ్చినప్పుడు ఏంటంటే దాని మీద రికార్డ్ చేస్తారు ఇంత డెన్సిటీ ఉందని. మేము కూడా ట్రాన్సిట్లో ఏమన్నా కల్తీ దిగిందా అని ఇన్షూర్ లేకుండా అంటే ఆ డెన్సిటీ మేము వెరిఫై చేసుకుంటాం అన్నమాట మేము. సో ప్రతిరోజు ఆ పంపులో కూడా డిస్ప్లే అవుతుంది. చాలామంది తెలియదు ఏంటంటే, ఆటోమేషన్ పంపులో ఈ డెన్సిటీ అనేది అక్కడ రికార్డ్ అవుతుంది అన్నమాట. కస్టమర్ డౌట్ వస్తే ఆ డెన్సిటీ మేము టు ప్రూవ్ దట్ డెన్సిటీ ఈ సేమ్ ఇన్ ద ట్యాంక్ అనేది. అలానే క్వాలిటీ క్వాంటిటీ అండి వాళ్ళు అందరూ చెప్పేది. అప్పుడు ఒక 10-20 years బ్యాక్ ఏంటంటే చిన్న బ్యాడ్ ఒపీనియన్ ఉండేది, 5 లీటర్లు కొడితే 5 లీటర్లు రావట్లేదు అనేది వస్తుంది. ఇప్పుడు అసలు ఆల్మోస్ట్ మేబీ రూరల్ బంకుల్లో మేబీ 100లో 1-2 మాల్ ప్రాక్టీసెస్ ఉంటే ఉండొచ్చు, కానీ బట్ మెజారిటీ బంక్స్ మాది ఆటోమేటెడ్ బంక్ అండి. ప్రతి నాజిల్ పైకి లేపి కిందకి పెట్టినా మా ట్యాంక్ లెవెల్లో ఎంత ఉంది, ఎప్పుడు అన్లోడింగ్ చేసాము, ఎంత డెన్సిటీ ఉంది అనేది మా బంకులో మా సేల్స్ ఆఫీసర్ కాడి నుంచి ఇండియన్ ఆయిల్ చైర్మన్ దాకా ఆ ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తుంది అన్నమాట. సో అంతా ఫుల్లీ ఆటోమేటెడ్. అలానే మా హై స్పీడ్ డిస్ప్లే చాలా ఫాస్ట్గా డిస్పెన్స్ అవుతుంది. మేము 24 hours సర్వీస్ చేస్తాము. 365 days 24 hours 3 shiftsలో వర్క్ జరుగుతుంది వాళ్ళకి. అది ఆల్రెడీ మీకు చెప్పాను ఇంజన్ ఫెసిలిటీ అనేది. అలానే కార్లు కూడా ఎవరన్నా ఒక 10 నిమిషాలు టాప్అప్ చేస్తే అవును ఆయిల్ తగ్గినా, బ్రేక్ ఆయిల్ తగ్గినా, కూలెంట్ తగ్గినా అవి మేము టాప్అప్ చేస్తాము. బట్ వీ డోంట్ టేక్ ఎనీ రిపేర్ యాక్టివిటీ అండి. ఓన్లీ ఆయిల్ చేంజ్ తప్పితే రిపేర్ యాక్టివిటీ చేయం. అలాగే ఫ్రీ ఎయిర్ ఉంటుంది. అలానే నైట్రోజన్ గ్యాస్ ఫెసిలిటీ కూడా మా బంకులో ఉంది. జనరల్గా బయట ఛార్జ్ చేస్తాం నైట్రోజన్ గ్యాస్కి. మన రోటరీ కస్టమర్స్కి యూ డోంట్ ఛార్జ్ బట్ నైట్రోజన్ గ్యాస్ ఒక టైర్కి 10 రూపాయలు ఛార్జ్ చేస్తాము. మన రోటరీ కస్టమర్స్కి మా మేనేజర్ చెప్పాను ఎవరికి ఛార్జ్ చేయొద్దని. ఇది కాకుండా జనరల్గా క్రెడిట్ ఫెసిలిటీ ఉందండి. జనరల్గా మేము పర్సనల్ క్రెడిట్స్ మేము పెద్దగా ఎంకరేజ్ చేయము. కార్పొరేట్స్ ఫర్మ్స్ బాట జనరల్గా మనకి 10 సేల్స్ పర్సన్స్ ఉంటారు, ఒక 10 ఆటోలు ఉంటాయి. డైలీ 100 పట్టుకెళ్ళి 200 పట్టుకెళ్ళి 500 పట్టుకెళ్ళి తర్వాత వాళ్ళు బిల్లు ఇవ్వరు, మన అకౌంటింగ్ ఉండదు, పొద్దున్న ఎక్స్పెన్సెస్ మనం చూపించుకోలేము. సరిగ్గా వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుందో వాళ్ళకి తెలియదు, వాళ్ళకి ఎంతమంది ఖర్చు పెట్టాం అనేది. వాళ్ళకి ఏంటంటే మేము వెహికల్ వైజ్ సపోజ్ మీకు ఒక 10 బండ్లు ఉందనుకోండి, ప్రతి వెహికల్ వైజ్ మీకు బిల్లు మేము ఒక 3 కూపన్లు ఇస్తాం. చాలా సిస్టమేటిక్గా ఉంటుంది. ఆ కూపన్ వచ్చి ఆ బండి ఉందా కాదా అనేది వాళ్ళకి మంత్లీ మీకు స్టేట్మెంట్ ఇస్తాం మేము. ఒకప్పుడు ఎక్స్ట్రా ఛార్జ్ చేసేవాళ్ళం 1 or 2%. మీ వాల్యూమ్ బట్టి ఎక్కువ ఉంటే పెద్దగా ఛార్జ్ చేయము, 1% ఛార్జ్ చేస్తామండి. ఇప్పుడు ఎక్స్ట్రా రివార్డ్స్ ప్రతి ఒక్కళ్ళు దాన్ని మీరు రిజిస్టర్ అవ్వండి, మీకు బెనిఫిట్ పాయింట్స్ వస్తాయి. నెక్స్ట్ అలానే చాలామంది మనం చూసే ఉంటాం, ఏ బంక్ వెళ్ళినా ఒక టాయిలెట్ అనేది చాలామంది ఫేస్ చేసి ఉంటారు. మీరు టూర్కి వెళ్ళినప్పుడు అవన్నీ మీరు లేడీస్ ఎస్పెషల్ లేడీస్ రోడ్డు మీద వెళ్ళలేరు, ఆ టాయిలెట్స్ బంక్లో ఉండవు. మీరు ఎప్పుడు వచ్చేసరికి 24 hours లేడీస్కి జెంట్స్కి మా సెపరేట్ టాయిలెట్ ఉందండి. అలానే మా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కంపల్సరీగా మెయింటైన్ చేస్తాము. జనరేటర్ ఉంది, మన నిర్మలా ఏం ఇచ్చారు, మన పాసాద్ గారు ఇచ్చారు మాకు జనరేటరు. ఇది కాకుండానండి ఈ సెలబ్రేట్ వినాయక చవితి దాదాపు 15 సంవత్సరాలండి. 15 సంవత్సరాల నుంచి మేము ప్రతి వినాయక చవితికి మేము దాదాపు ఒక 500 వినాయక ఐడల్స్ మేము క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం మేము ఇస్తామండి. ఇది కాకుండా ప్రతి సంక్రాంతికి దాదాపు మా బంకుకి డైలీ 3,500 to 4,000 కస్టమర్స్ వస్తారండి మా బంక్కి. ఆ సంక్రాంతి రోజు మినిమం ఒక 800 to 1,000 ఫ్యామిలీస్ మా బంక్ వచ్చి ఫోటోలు దిగి వాళ్ళకి మేము ఫ్రీగా వితౌట్ ఎనీ సింగిల్ రూపీ ఛార్జ్ చేయకుండా వాళ్ళకి దే ఫీల్ మోర్ హ్యాపీ. ఒక ఇంట్లో సంవత్సరం మొత్తం ఆ క్యాలెండర్ డిస్ప్లే చేసుకుంటారు. దాదాపు 800 మంది 1000 మందికి మేము ఆ క్యాలెండర్ ప్రతి సంక్రాంతికి ఇస్తాం మేము. అంటే ఇది కాకుండా చాలా చేస్తుంటాం, రిపబ్లిక్ డే అని, లేకపోతే ఇండిపెండెన్స్ డే అని, దీపావళి అని చిన్న చేస్తుంటాయి. కానీ బట్ ఈ 2 పెద్ద ఈవెంట్స్ అన్నమాట. అలానే జనరల్గా చాలామందికి ఏమైనా డౌట్ వస్తే యూ హ్యావ్ ఏ రైట్, అంటే మీ రైట్స్ అండి ఇవి. బంకులో క్యాలిబ్రేటెడ్ మెజరింగ్ క్యాన్ ఉంటుంది, అది తీసుకుంటే డీలర్ హ్యాస్ టు మీ కళ్ళ ముందు అతను కొట్టి చూపించాలి. +- 25 ml వరకు మాకు ఎక్కువ తక్కువ ఉన్నా కూడా ఇట్స్ నాట్ విత్ ఇన్ లిమిట్స్ మాట. అది చాలామందికి ఏంటంటే పెట్రోల్ బంకులో ఒక అభిప్రాయం అండి, 5 లీటర్లు కొడితే 4 లీటర్లు వచ్చింది, 3 వచ్చింది అనేది ఒక అభిప్రాయం అనేది చాలామందికి ఉంది. అట్లానే మనం ఒక 30 లీటర్ల బంకు పంపించాం,
ఆ కుర్రాడు ఎవరన్నా మా కుర్రవాళ్ళు మా స్టాఫ్ కానీ ఆ డ్రైవర్ కానీ ఏమైనా ఫ్రాడ్ చేశారా, 25 లీటర్లు కొట్టి 30 లీటర్లు బిల్లు ఇచ్చారా అనేది రకరకాల డౌట్స్ వస్తుంటాయి అన్నమాట. నేను మీ అందరూ చెప్పేది ఏంటంటే మాది ఆటోమేటిక్ పంప్ అండి. మనకి కొట్టంగానే బిల్లు అడగండి దాంట్లో పంపులో వచ్చి, అక్కడ 99% తప్పు జరగదు అనమాట. ఇక ఆడు మరీ ఎక్స్ట్రాడనరీ ఫ్రాడ్ అయితే ఒక డబ్బా పట్టుకొచ్చి ఆ డబ్బా పట్టుకుని దాంట్లో చేస్తామని చెప్పలేం. కానీ ఆ కేర్ మీరు తీసుకుంటే జనరల్గా మీకు ఆటోమేటిక్గా రివార్డ్ పాయింట్స్ వస్తాయి, ప్లస్ మీ క్వాంటిటీ ఇష్యూ అవుతుంది. చాలామంది ఇంకొక అభిప్రాయం ఏంటంటే బంకులో వరుసగా 10 బళ్ళు ఉంటాయండి, 1 లీటర్ కొట్టేస్తాడు. వెనకాల వచ్చినప్పుడు ఆ 1-0 చేయాలి లెక్క ప్రకారం. పొరపాటున అతను మర్చిపోయో కావాలనో చేసే అవకాశం ఉంటుంది అన్నమాట. సో మీరు జంక్షూట్ 0 బాబు 0 చూపించు, అక్కడ 0 చూపించి ఈ బిల్లు అడిగితే యూఆర్ ప్రతి రూపాయి మీకు ఎష్యూర్డ్ అనమాట. అంటే మీకు ఎక్కడ ఫ్రాడ్ అనేది జరగదు. అపార్ట్ ఫ్రమ్ దట్ అండి, మేము చెప్పే కదా మేము సర్వో డిస్ట్రిబ్యూటర్స్. మేము ఇంతకుముందు కృష్ణా గుంటూరు 2 చేసేవాళ్ళం అండి. తర్వాత కంపెనీ వాళ్ళ పాలసీ ప్రకారం వేరే వాళ్ళకి పోతుంటే మన రత్నం మార్కెటింగ్ పవన్ గారు ఆ ఫర్మ్తో మేము అప్లై చేసాము. ఇద్దరు కలిసి చూస్తుంటాం అన్నమాట. ఆ ఫర్మ్ కూడా అంటే అదర్ దాన్ హోమ్ అప్లయన్సెస్ ఈ గుంటూరు జిల్లా కూడా ఆ ఫర్మ్ పేరుతో ఉంది. జస్ట్ ఇండియన్ ఆయిల్ బ్రాండ్ సర్వో గురించి నేను జస్ట్ ఒక హాఫ్ మినిట్ చెప్తానండి. చాలామంది అనుకుంటారంటే ఇది పిఎస్సి బ్రాండ్, క్యాస్ట్రాల్ లేకపోతే ఇంకో బ్రాండ్ ఎంఎన్సీ బ్రాండ్ అనుకుంటారు అనమాట. కానీ మంది వేరే కంట్రీలో ఎంఎన్సీ బ్రాండ్ దాదాపు 37 కంట్రీస్లో ఉంది. ఫార్చ్యూన్ 500 కంపెనీ. రిటైల్ మార్కెట్ షేర్లో 18.5% ఉందండి. క్యాస్ట్రాల్ సర్వో రిటైల్ మార్కెట్లో పోటాపోటీగా ఒక సంవత్సరం వాళ్ళు ఉంటారు, ఒక సంవత్సరం సర్వో ఉంటుంది. అలా ఇండస్ట్రీస్లో మటుకు 40% మార్కెట్ షేర్ ఉంది. సర్వో ఇది నెంబర్ 1 ఇండస్ట్రీస్లో. దాదాపు 7 రకాల గ్రేడ్స్ ఉన్నాయి ఇండియన్ ఆయిల్లో. ఎక్సలెంట్ R&D సెంటర్ ఉందండి అక్కడ. జనరల్గా అంటే లూబ్రికెంట్స్లో చెప్పుకుంటూ మాకు 1 అవర్ పడుతుంది. లేటెస్ట్ ఇప్పుడంతా సెంద్రిక్ ఆయిల్స్ అని వస్తున్నాయి అన్నమాట. ఇంతకుముందు మినరల్ ఆయిల్స్ వచ్చాయి. ఈ సెంద్రిక్ ఆయిల్స్ ఏంటంటే తొందరగా బ్లాక్ అవ్వవు, తొందరగా చెక్కబడవు అన్నమాట అవి. ప్లస్ మీకు డబుల్ డ్రైన్ ఇంటర్వెల్, డబుల్ టైం ఉంటుంది అన్నమాట. ఈ మోటార్ సైకిల్స్లో మీకు 40 హైపర్ స్పర్ట్ అని, అలానే BS6 వాళ్ళకి తక్కువ రేట్లో 40 ఎక్స్ట్రా అని. ఈ చిన్న కార్లకి మీరు ఎప్పుడైనా మీరు మెకానిక్ ఇచ్చినప్పుడు ఆయిల్ ఏమండి మీకు సెంద్రిక్ ఆయిల్ మార్చే అంటాడు, 3,500 రూపాయలు 4,000 ఛార్జ్ చేస్తాడు. ఇప్పుడు మా డబ్బా ఉంది, అది ఎంఆర్పి 4,500 ఎంత ఉంది, కానీ మేము మీకు ఇచ్చే 2,500 రూపాయలే. ఇవాళ అసలు ఆయిల్ చేంజ్ అంటే ఒక ట్రాక్టర్ మెకానిక్ 1,000 రూపాయలు లేని లాభం లేని అంత చేయట్లేదు. వాళ్ళు ఒక ట్రక్ మెకానిక్ వెళ్తే అన్ని ఎంఆర్పీలు అమ్ముతారు, కానీ వాళ్ళు కొన్ని 20-80% లెస్ కొంటారు. ఈ సెంద్రిక్ ఆయిల్ వేస్తే మరీ ఆల్మోస్ట్ మినిమం 1,000 రూపాయలు 2,000 రూపాయలు మార్జిన్ చేసుకుంటున్నారు. ఎవరైనా మీరు సెంద్రిక్ ఆయిల్ కావాలంటే అడగండి, వీళ్ళు గివ్ కాస్ట్ ప్రైస్. మా నెంబర్ ఆఫ్ కస్టమర్స్ అండి వీళ్ళు. ఇన్ని మెయిన్ ఓయి సర్వీస్ స్టేషన్స్ అందరికీ మేమే ఇస్తాం. ఆల్మోస్ట్ కారు హుండై కార్ 100% మేమే ఇస్తాం. ఆల్ హుండై కార్స్ వీళ్ళందరికీ మా సర్వో డిస్ట్రిబ్యూషన్ ఫర్మ్ ద్వారా వెళ్తాయి. అలానే కృష్ణా డిస్ట్రిక్ట్ లారీ ఓనర్స్ అని చాలా బిగ్ 350 కోట్ల ఫర్మ్ అండి, వాళ్ళకి మేమే ఇస్తాం. ఆటనూరు నారాయణ ప్రసాద్ గారు వాళ్ళకి మేమే ఇస్తాం. అలాగే షోరూమ్స్కి మేమే ఇస్తాం. కియా, మారుతి, ఎంజీ, హుండై 100%, కియా 100%, ఎంజీ 100%. ఒక భారతీయులు కూడా 50-60% మేము షేర్ ఉంది మాకు. అలానే నెంబర్ ఆఫ్ అవార్డ్స్ రివార్డ్స్ చాలా వచ్చినాయండి. ఆల్ ఇండియా అవార్డ్స్ వచ్చినాయి, అలా సౌత్ ఇండియన్ అవార్డ్స్ వచ్చినాయి. ప్రతి సంవత్సరం ఆల్మోస్ట్ నేను 21 ఇయర్స్లో ఆల్మోస్ట్ 18 ఇయర్స్ ఐ గాట్ అవార్డ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సేల్స్. అలానే నేను ఆల్ ఇండియా అవార్డు వచ్చినప్పుడు వాళ్ళ మ్యాగజైన్లో, ఇండియన్ మ్యాగజైన్లో దే హావ్ టేకెన్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ చేసి దే గివెన్ సమ్ రికగ్నిషన్. ఇది నా 3వ అండి. మా ఆత్మ లూబ్రికెంట్స్ ఇది డైరెక్టర్ ఆపరేషన్స్ అండి. ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్, నా పేరు నాగ శ్రీనివాస్ అండి. నేను సత్యాన్ని గారు కలిసి 1996లో ఆత్మ లూబ్రికెంట్స్ అండ్ స్పెషాలిటీస్ లిమిటెడ్ అనే ఫార్మ్ స్టార్ట్ చేయడం జరిగింది. దాని టెక్నికల్ నోహో అంతా కూడా సత్యాన్ని గారు ఇస్తారండి. హీజ్ ఎన్ ఎంటెక్ IIT స్టూడెంట్ ఫ్రమ్ చెన్నై అండ్ కెమికల్ ఇంజనీరింగ్ చేశారు. నేను కాస్ట్ అకౌంటెన్సీ చదివాను. సో మా కాంబినేషన్లో ఇండస్ట్రీ స్టార్ట్ చేశాము. సో వీ మ్యానుఫ్యాక్చర్ ఆల్ టైప్స్ ఆఫ్ ఇంజిన్ ఆయిల్స్, గేర్ ఆయిల్స్, హైడ్రాలిక్ ఆయిల్స్, గ్రీజెస్ అండ్ లేటెస్ట్ BS6 వెహికల్స్ కావాల్సిన యాడ్ బ్లూ అని ఉందండి. ఆ ఫ్లూయిడ్ ఇవన్నీ మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇండస్ట్రీ లొకేటెడ్ ఇన్ ఆటోనగర్. మీకు ఇప్పుడు కంపెనీలు కొత్తగా కమర్షియల్ వెహికల్స్, లారీలు కానీ, ప్రొక్లైన్స్ కానీ ఇవి కొత్తవి కొంటే ఒక 3 years or 5 years వారంటీ ఉంటాయి. వారంటీ అయిపోయాక అవన్నీ సర్వీసింగ్కి బయటకు వస్తాయండి. అక్కడి నుంచి మాకు డిమాండ్ క్రియేట్ అవుతుంది. దాని నియర్ బై ఆటోమొబైల్ షాప్స్లో మా లూబ్రికెంట్స్ అవైలబుల్ నుంచి మేము మా సేల్ ప్రమోట్ చేస్తాము. ఇవి మా ప్రొడక్ట్ రేంజ్ అండి. మా దగ్గర 175 ml నుంచి 210 లీటర్స్ దాకా లూబ్రికెంట్స్ డిఫరెంట్ ప్యాక్స్ ఉన్నాయి. అలాగే గ్రీజెస్లో 60 grams నుంచి 180 grams దాకా డిఫరెంట్ ప్యాక్స్ ఉన్నాయండి. అండ్ మాకు 2 segments ఉన్నాయి మార్కెటింగ్లో. వన్ ఈజ్ ఇండస్ట్రియల్ కస్టమర్స్ అండి. లైక్ మన విజయవాడలో మనందరికీ తెలిసిన బెటర్ కాస్టింగ్స్, కుశలవ, PNP పైప్స్, అలాగే మన కుమార్ పృథ్వీ మా 25 ఏళ్ళ నుంచి నా కస్టమర్ అండి ఆయన. అలాగే అమర్నాథ్ కాస్టింగ్స్, వీళ్ళందరూ నా విజయవాడ కస్టమర్స్. ఇలాగే ఆంధ్ర, తెలంగాణ, పార్ట్ ఆఫ్ తమిళనాడు అండ్ కర్ణాటకలో 100 మంది ఉన్నారు. అండ్ వీ హ్యావ్ ఎ డిస్ట్రిక్ట్ వైడ్ డిస్ట్రిబ్యూటర్స్. వాళ్ళ ద్వారా నా లూబ్రికెంట్స్ సేల్ అవుతుందండి.
దే ఆర్ ద మేజర్ కస్టమర్స్ మాకు. విజయవాడలో లారీ ఓనర్ సొసైటీ అని ఆటోనగర్లో ఒక 50-60 years ఫార్మ్ అండి. దే డూ అరౌండ్ ఆఫ్ 350 crores. అందులో నా లూబ్రికెంట్స్ ఫ్రమ్ లాస్ట్ 16 years నుంచి సేల్ చేస్తున్నారు నావి. అండ్ చూడండి, ఇప్పుడు మనం ఏదైనా ప్రోడక్ట్ తీసుకోవాలనుకోండి, ఫుడ్ ప్రోడక్ట్ అయితే మనం కొద్ది శాంపిల్ టేస్ట్ చేస్తాము, బాగుందంటే కనుక మనం పర్చేస్ చేస్తాం. మన లూబ్రికెంట్స్ అలా కాదండి. మీది 50 లక్షలు పెట్టి లారీ కొన్నా, మీరు నా ఆయిల్ కొని అందులో పోసి తిరిగితేనే కానీ మీ లారీ పాడైతే ఆయిల్ బాగున్నట్టు, పాడవకుండా తిరిగితే మన ఆయిల్ బాగున్నట్టు. కాబట్టి ఆ లూబ్రికెంట్స్ తయారు చేయాలంటే ఒక స్ట్రింజెంట్గా మనకి ఇన్ హౌస్ ఫెసిలిటీస్ ఉన్నాయండి. సో ఇన్కమింగ్ స్టేజ్లో రా మెటీరియల్ రాగానే, ఇన్ ప్రాసెస్లో, ఫైనల్ ఇన్స్పెక్షన్లో, డిఫరెంట్ స్టేజెస్లో స్ట్రింజెంట్గా ఇన్స్పెక్ట్ చేసి ISO సిస్టమ్ ప్రకారం మన లూబ్రికెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరిగింది. అందుకనే మనం ఇన్ని సంవత్సరాలుగా క్వాలిటీ మెయింటైన్ చేస్తూ మనం లూబ్రికెంట్స్ని మార్కెట్ చేయగలుగుతున్నాం మనం. అండ్ వీ హ్యావ్ ఏ వెరీ గుడ్ టెస్టింగ్ ఫెసిలిటీస్ అండి. మా కంపెనీ విజిట్ చేసిన చాలామంది కో ఇండస్ట్రియలిస్టులు కానీ లేకపోతే డిస్ట్రిబ్యూటర్స్ కానీ చెప్తారు, ఏమండి మీ ల్యాబ్ ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి అని. ఎందుకంటేనండి, ఒక లూబ్రికెంట్ మీరు 50 లక్షల రూపాయల లారీలో పోయాలంటే, లేకపోతే ఒక 60-70 లక్షల లారీలు క్రేన్లో పొరక్లైన్లో నమ్మి పోయాలంటే, ఆ క్వాలిటీ, ఆ బ్రాండ్ మీద కానీ ప్రొడక్ట్ మీద కానీ మీకు నమ్మకం ఉండాలి. మీకు నమ్మకం రావాలంటే ఫస్ట్ మేము నమ్మాలి. దానికి ఇన్ హౌస్లో వీ హ్యావ్ ఏ వెరీ గుడ్ టెస్టింగ్ ఫెసిలిటీస్ అండి. అండ్ దిస్ ఈజ్ మై స్టోరీ బ్లెండింగ్ కెపాసిటీ అండి. వీ కెన్ KL అంటే 1000. వీ కెన్ మ్యానుఫ్యాక్చర్ లూబ్రికెంట్స్ ఆఫ్ 9000 KL per annum. అండ్ వీ కెన్ మ్యానుఫ్యాక్చర్ గ్రీస్ ఫర్ 1200 tons per annum. అండ్ డెఫ్ అని యాడ్బ్లూ అని కూడా అంటున్నారు. ఇప్పుడు మన కొత్తగా వచ్చే బేసిక్స్ ప్రతి వెహికల్లో పొల్యూషన్ నామ్స్ కంట్రోల్ చేయడం కోసం ఆ ప్రొడక్ట్ స్టార్ట్ చేసి అది కూడా ఇన్ హౌస్ ఉందండి. వీ కెన్ మ్యానుఫ్యాక్చర్ అరౌండ్ 4000 KL per annum. అండ్ వీ హ్యావ్ ఏ స్టోరేజ్ కెపాసిటీ ఆఫ్ 400 KL per annum. స్టోరేజ్ ఫెసిలిటీ ఉందండి. మాతో ఒక బిజినెస్ అసోసియేషన్ రావాలంటే మీరు మా డిస్ట్రిబ్యూటర్ అవ్వచ్చు, ఒక పర్టికులర్ ఏరియాకి నా లూబ్రికెంట్ డిస్ట్రిబ్యూషన్ తీసుకోవచ్చు, లేదా మీరు డీలర్ అవ్వచ్చు. మీకు ఆల్రెడీ ఆయిల్ షాప్ కానీ ఆటోమొబైల్ షాప్ కానీ ఉంటే నా లూబ్రికెంట్ మీరు ప్లేస్మెంట్ చేయొచ్చు. అండ్ మీరు ఒక ఇండస్ట్రీ ఉంటే కన్జ్యూమర్ చేయొచ్చు, అలాగే లేజన్ చేయొచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయండి. ఇప్పుడు ఒక ఇండస్ట్రీ ఉంది, వాళ్ళు ఐరన్ పైప్స్ మ్యానుఫ్యాక్చర్ సంబంధించిన ఒక ప్యాకింగ్ మెటీరియల్ అమ్ముతున్నారు అనుకోండి. వాడు ప్రతి మెటల్ ఇండస్ట్రీకి వెళ్తాడు, ఐరన్ ఇండస్ట్రీకి. అక్కడ నా లూబ్రికెంట్ అవసరం అవుతుంది. సో అతనితో నేను లైజన్ అయ్యి నేను మా లూబ్రికెంట్స్ని మార్కెట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అండ్ వీ హ్యావ్ ఏ కన్జ్యూమర్స్ డైరెక్ట్ ఇండస్ట్రియల్ కస్టమర్స్ ఉన్నారండి. అండ్ దిస్ ఈజ్ ద లేటెస్ట్ కాన్సెప్ట్ అండ్ మేము 2020 తర్వాత మేము ఈ కాన్సెప్ట్లోకి రావడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ కొంతమందికి ఎక్సలెంట్ మార్కెటింగ్ స్కిల్స్ ఉంటాయండి, నెట్వర్కింగ్ స్కిల్స్ ఉంటాయి, లేదా ఒక మంచి కస్టమర్ బేస్ ఉంటుంది. కానీ వాళ్ళు ఒక లూబ్రికెంట్ తయారు చేసి అమ్మాలి అంటే, ఒకటి మీరు మన సాహ్ని లాగా ఒక 100 కోట్లు పెట్టి HP డిస్ట్రిబ్యూషన్ తీసుకోవాలి, లేకపోతే సత్యాన్ గారి లాగా కోట్ల రూపాయలు మార్కెట్లో అప్పులు పెట్టి డిస్ట్రిబ్యూషన్ తీసుకోవాలి. అలా కాకుండా ఒక లిమిటెడ్ ఏరియాకి మీకు ఎక్కడైతే కోర్ స్ట్రెంత్ ఉందో ఆ ఏరియాకి మీకు కావాల్సిన బ్రాండ్ డెవలప్ చేసి ఒక ఎక్సలెంట్ లూబ్రికెంట్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. సో దాని మూలాన ఏంటంటే మీరు ఇంత ఇండస్ట్రియల్ సెటప్ పెట్టక్కర్లేదు, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్, టెస్టింగ్, నోహో అక్కర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 2-wheeler మార్కెట్లో స్ట్రాంగ్గా ఉన్నారనుకోండి, ఆ 2-wheelerకి సంబంధించిన 3-4 ప్రొడక్ట్స్ నేను మీకు బ్రాండ్ మీద మ్యానుఫ్యాక్చర్ చేస్తాను. అలాగే కొంతమంది ఇవి మేము అలా డెవలప్ చేసిన బ్రాండ్ అండి. వెక్ట్రాల్ అని, క్యాప్సాల్ అని అతను గుంటూరు బేస్ అండి. అతను ఒక 40 ఇంజిన్ నెలకి 250 కేసులు అమ్ముతాడు, అంత కెపాసిటీ ఉంది. సో మ్యానుఫ్యాక్చరింగ్ నా దగ్గర చేయించుకుంటాడు. దాని కంటైనర్ మీద మ్యానుఫ్యాక్చర్డ్ బై నా పేరు ఉంటుంది, మార్కెటెడ్ బై క్యాప్సాల్ పేరు ఉంటుంది. అలాగే రెడ్ లైన్ అండ్ RNSG అని, ఇది నా సిస్టర్ కన్సర్న్ అండి. వాళ్ళకి ఒక మల్టీనేషనల్ కంపెనీ డిస్ట్రిబ్యూషన్ 18 ఏళ్ళుగా చేస్తుంటే ఓవర్ నైట్ వచ్చి తీసేసి వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్, వాళ్ళ టాప్ మేనేజ్మెంట్ లేదు సిస్టమ్ ఉందని. సో వాళ్ళకి RNSG ఒక బ్రాండ్ మీద ఆల్ టైప్స్ ఆఫ్ ఇంజిన్ ఆయిల్స్ అండ్ గేర్ ఆయిల్స్ మేము మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం. అండ్ గ్రిప్ ఇంజనీర్ వచ్చి అతను అవియంకుడు అండి. అతను ఈ ఆల్ స్టీల్ ప్లాంట్కి కావాల్సిన ప్యాకింగ్ స్ట్రిప్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాడు. ప్రతి స్టీల్ ప్లాంట్లో నా లూబ్రికెంట్స్ ఉంటాయి. సో మేమేం చేసామంటే ఆ గ్రిప్ బ్రాండ్ మీద మీ లూబ్రికెంట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసిస్తున్నాము, అతను వాళ్ళ కస్టమర్స్కి అమ్ముతున్నాడు. సో అలాగే మీరు కూడా ఎవరన్నా మీకు మార్కెటింగ్ నాలెడ్జ్ ఉండి, లేకపోతే కష్టపడగలము, నేను నెట్వర్క్ ఉంది అనుకునే వాళ్ళకి లూబ్రికెంట్ ఎలా తయారు చేయాలో బాధ్యత మా మీద పెట్టండి, మీరు మీ బిజినెస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. దీస్ ఆర్ ద ప్రొడక్ట్స్ అండి. ఇవి అపార్ట్ ఫ్రమ్ మై ప్రొడక్ట్స్ నేను బ్రాండ్స్ డెవలప్ చేసి మార్కెట్లో నా కస్టమర్స్కి ఇచ్చింది. అండ్ దీస్ ఆర్ మై గ్రూప్ ఆఫ్ ఫార్మ్స్ అండి. సత్యనారాయణ, చైతన్య, బాలపవన్, నేను అందరూ ఇక్కడ వాళ్ళమే. థ్యాంక్ యూ.